ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన శాంతియుత ధర్నాపై విద్యార్థులు, యువకుల పట్ల బీజేపీ ప్రభుత్వం విచక్షణ రహితంగా కాల్పులు జరుపుకుంటూ లాఠీలకు మేకులు కొట్టి వారిపై దాడి చేయడాన్ని ఖండించని జగన్మోహన్ రెడ్డి నేడు బీజేపీని కాపాడేందుకు డ్రామాలాడుతున్నారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగు విజయ్ కుమార్ అన్నారు. నీట్ పేపర్ లీక్ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మురిపించే విధంగా మోడీ ప్రశంసలు అందుకోవడానికి ఈ రోజు బాబు, జగన్, పవన్లు డిఎస్సి పేరు మీద హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పరిచి నీట్ పేపర్ విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా బాబు, జగన్, పవన్లు మోడీకి భజన చేసేది మాని రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదాను తీసుకొచ్చే విధంగా చేయాలని, లేని పక్షంలో రాష్ట్రంలోని విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నారని విజయ్ కుమార్ హెచ్చరించారు. ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా పర్యటనను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయితే గతంలో నీట్ పేపర్ లీక్ అయ్యి ఎంతోమంది, లక్షలాది మంది విద్యార్థులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిర్వహించిన ర్యాలీను అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారిని లాఠీలతో కొట్టి, రాడ్లతో కొట్టి, వాళ్ళ మీద దాడులు చేసి, పొగ బాంబులను వేసి కాల్పులు జరిపేంత వరకు వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించలేదు. అయితే ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురు బీజేపీ మోడీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు జంతర్ మంతర్ వద్ద కొన్ని లక్షల మంది విద్యార్థులు చేసినటువంటి ధర్నాను మరిపించే విధంగా ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే అవి మన రాష్ట్రంలో మరిపించే విధంగా ఒక డిఎస్సి అనే ఒక అపోహను, అవకతవకలు జరిగాయని ఒక అపోహను ముందుకు తెచ్చి ఈరోజు వీళ్ళు నాటకాలు చేస్తున్నారు. అయితే జగన్ని కావచ్చు, అధికార పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరెందుకు విద్యార్థుల పక్షాన నిలబడడం లేదు? కేవలం మీ రాజకీయాల సులాభాల కోసం, మీ బిడ్డల అభివృద్ధి, మళ్ళా మీ తర్వాత మీ పిల్లలు రాజకీయాలకి రావాలనే విధంగా ధోరణిలో మీరు ప్రవర్తిస్తున్నారే తప్ప మీకు సమాజం పట్ల కానీ, రాష్ట్రాల పట్ల కానీ, దేశం పట్ల కానీ ఎటువంటి బాధ్యత లేకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఏ విధంగా మీరు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు? ఎంతోమంది విద్యార్థులు మరణించారు, వారి పట్ల మీకు బాధ్యత లేదా? ఈ దేశం పట్ల మీకు బాధ్యత లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అయితే మీరు ఈ నాటకాలన్నీ ఆపే రోజులు దగ్గరలో వచ్చాయి. విడిపోయి బయటికి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఎంత నష్టపోయినాం? ఫస్ట్ మన ప్రత్యేక హోదా తెచ్చుకునే దిశగా మీరు పోరాడాలా? మీతో పాటు మేము ఉంటాం. లేని పక్షంలో మిమ్మల్ని గద్దెం దించి ప్రత్యేక హోదాని సాధించుకునేంత వరకు మేము విద్యార్థులుగా, యువకులుగా పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నా పేరు తెలుగు విజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్యా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.